హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనకి ఈసారి రథసప్తమి 4వ తారీఖు అనగా మంగళవారం వచ్చింది. ఉదయం 7:55 నుండి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఈ రథసప్తమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు జిల్లెడాకు అలాగే రేగిపండు శిరస్సుపై ఉంచి స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం ఏమిటంటే, యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మీ రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి ఏతద్ జన్మ కృతం పాపం యచ్చ జనమంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః సప్తవిధం పాపం స్నానాంనే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. సార్లు తల మీద ఆ జిల్లెడాకు రేగిపండు పెట్టుకుని స్నానం చేయాలి. అలాగే సూర్యనారాయణమూర్తి రథం చేసుకోవాలండి. దానికి మనకి చిక్కుడుకాయలు కావాలి. చిక్కుడుకాయలతో ఆ రథాన్ని చేసి దానికి పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, అక్షింతలు వేసి అలంకరించి తదుపరి పసుపు నీళ్లతో నేలను శుభ్రం చేసి పద్మ ముగ్గు వేసి దానిపై భోగినాడు చేసిన ఆవు పిడకలు అలాగే గొబ్బెమ్మలు ఇవన్నీ చేర్చి ఆవు నెయ్యి, కర్పూరం వేసి మంటను వెలిగించాలి. ఇప్పుడు ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని దానికి పసుపు రాసుకొని గంధం, కుంకుమ 5 చోట్ల బొట్టు పెట్టి ఆవు పాలతో పాయసాన్ని చేసి సూర్యనారాయణమూర్తికి నివేదన చేయాలి. ఈ నివేదన చిక్కుడాకుల్లో పెట్టి చేయాలి. చెరుకు ముక్క కూడా నివేదన చేయొచ్చు. అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. మనకి కనిపించే దేవుడు ఆది దేవుడైన భాస్కరుడే కాబట్టి, అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా. ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఈ రోజున ఆడవాళ్ళు కొన్ని నోములు ప్రారంభిస్తారు. ఇప్పుడు ప్రారంభించి మళ్ళీ రథసప్తమి దాకా చేస్తారు. అందరికీ ఆ భాస్కరుడి దీవెనలు ఉండాలని కోరుకుంటూ మీ వంటల వారాహి.